మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందా స్కూల్లో? కాలేజ్ చదువుతోంది సార్. ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. నేను ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. తన దగ్గర ఫోన్ వచ్చేస్తాను, అంత జాగ్రత్త చూసుకోండి. లేదు సార్. ఏమయ్యా? అయ్యా ఏం కేసు మొదలు పెట్టాడు? అయ్యా పోరని అంకమ్మ, మీరు చెప్పండి. ఏం కేసు అని అడుగుతున్నానుగా. అమ్మాయి మిస్సింగ్ కేసు అండి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ అమ్మాయికి వయసు ఎంత? ఇవన్నీ ఎందుకు ఏడవకే. దానికి 20-30 ఉంటాయండి. ఏంటమ్మా? చెప్పమ్మా, అయ్యగారు అడుగుతున్నారు. చొక్కాలింగం, ఏమో వయసు కాదయ్యా అడిగింది, కనపడకుండా పోయిన అమ్మాయి వయసు అడిగాను. సార్ మీ అమ్మాయి వయసు అడుగుతున్నారు. 18 ఏళ్ళు సార్. పేరేంటి? పేరు శ్రావణి సార్. కనపడకుండా పోయి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. యో ఏం మాట్లాడుతున్నామయ్యా? కనపడకుండా పోయి 2 రోజులైందంటావు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చేది, అది రాత్రి పూట. లేదు సార్, మేము వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు, అందుకే స్టేషన్కి వచ్చాం. హలో సార్, జేడల్ పోలీస్ స్టేషనా? చెప్పండి సార్, ఇక్కడ ఫీనిక్స్ బార్ లో ఒక అతను పీక కోసేశారు సార్. ఏంటి? అవును సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్పాట్ లోనే చనిపోయారు సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్. అయ్యా, ఫీనిక్స్ మాల్ లో ఒక మర్డర్ అట. దానికి ఎందుకే ఎంత తొందరపడతావు? ఛే, ఎంతసేపు అక్కడే రౌండ్స్ లో ఉన్నాను, ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వస్తే ప్రాణాలు తీస్తున్నారు. సార్ సార్ అవును, ఎస్ఐ చాలా సేపటి నుంచి కనిపించలేదు. పక్కనే కుర్రాళ్ళు పౌడర్ స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ విషయంగా అసలు ఏమిటో కనుక్కుందామని వెళ్ళారు. ఏమయ్యా హెడ్, ఇలా రా. చొక్కలింగం అయ్యా, స్టేషన్ చూసుకో. డ్యూటీ అంటే ప్రాణం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ ఏడవకండి సార్, ఆవిడ కూడా ఏడవద్దని చెప్పండి సార్, కనిపెడదాం. సార్ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు. ఒక నిమిషం సార్. హలో, J12 పోలీస్ స్టేషన్ సార్. మన రైటర్ భూపాల్ని హత్య చేశారు సార్. అలాగా? అవును సార్. ఎన్ని గంటలకి? తెలీదు సార్. ఎలా? అది తెలీదు సార్. సరే 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 సరే. అయ్యో, అయ్యా, పనిమలర్ అపార్ట్మెంట్ లో ఇంకో మర్డర్ అట. ఏమంటున్నావు అయ్యా? అయ్యగారు ఇంకో ఫోన్ లో ఉన్నారు, నేను హెడ్ ని మాట్లాడుతున్నాను. ఇంకా ఫీనిక్స్ బార్ వెళ్ళలేదయ్యా. ఎవరు చంపారు? అయ్యా, చనిపోయింది మన రైటర్ భూపాలం అయ్యా. ఏంటి, 3వ కన్ను భూపాలమా? అవునయ్యా. సరే, నువ్వు పని చేయి, నేను ఈ విషయం అయ్యగారికి చెప్తాను. సరే అయ్యా, నువ్వు స్పాట్కి వచ్చేయి, మేము వచ్చేస్తాం. అలాగేనయ్యా, వెంటనే వస్తాను. సార్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక నిమిషం. మస్తాన్, అయ్యో మస్తాన్, దిగులు పడకండి, మీ అమ్మాయిని కనిపెడదాం. మీ అమ్మాయికి ఏమీ కాదు. చెప్పండి సార్. సెల్లో నిద్రపోతున్నావా? లేదు సార్, అక్కడే కూలుగా ఉంది. అక్కడ ఏసీ ఉందా ఏంటి? సర్కిల్లో 2 మర్డర్లు జరిగాయి, అయ్యగారు రమ్మని చెప్పారు, అర్జెంటుగా నేను వెళ్ళాలి. సారు కేసు, మిగతా డీటెయిల్స్ అని రాసి పెట్టుకో. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఆయన చూసుకుంటారు, ఏం పర్వాలేదు. ఏమి కాదు, మీరు భయపడకండి. నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి. బటన్ పెట్టుకోవయ్యా. నువ్వేం భయపడకు సార్. లేట్ నైట్ అయింది సార్, ఈ టైంలో స్టేషన్లో లేడీస్ ఉండకూడదు సార్. మీరు ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దునే 10ంటికి వస్తారా? వెళ్దాం. పాత ఒక్క మర్డరే జరిగింది, నేను కాదని చెప్పలేదు. దానికి ఎందుకయ్యా ఎంతమంది ప్రశ్నలు తీసుకొచ్చావు? అయ్యగారు వచ్చారు. అయ్యా నమస్కారం. ఎవరు ప్రెస్కి ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు. అది కూడా మాస్క్ వేసుకోకుండా. చాలా ముఖ్యం, మనం కూడా వేసుకోలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మ్యాటర్ చాలా వేగంగా పాకుతుంది. ఆల్రెడీ న్యూస్ లో వేసి ఎడపడా వాయిస్తున్నారు. అలాంటప్పుడు స్పాట్కు రాకుండా ఎలా ఉండగలం సార్? ఇదంతా కరెక్ట్ గా మాట్లాడు, చేతల్లో మాత్రం ఏమీ లేదు. ఎవరయ్యా మొదటి విట్నెస్? ఇదిగో వీడే సార్. రావయ్యా. రారా. ముందు చూసింది వీడే సార్.
మీరేనా మొదట మీడియాకి ఇన్ఫార్మ్ చేసింది? కాదు సార్, నేను చెప్పలేదు. నా ఫ్రెండ్కే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. తనే. అది సరే, నువ్వేంటి ఆ టైంలో అక్కడికి వెళ్ళావు? సార్, నేను సార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన పని మీద ఆయనే నన్ను రమ్మన్నారు. ఎప్పుడు రమ్మంటారా ఈ టైంలో? చాలా సార్లు తీసుకెళ్లారు సార్. ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో ఎవరికీ చెప్పరు సార్. చొక్కలింగం, అయ్యా. సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? లేదయ్యా, నిన్న మాత్రమే కెమెరా పనిచేయలేదని సెక్యూరిటీ చెప్పారయ్యా. నాకెందుకు వాడి మీదే అనుమానంగా ఉందయ్యా. ఎక్కడే వాడు? అది ఏయ్, రారా రారా అయ్యగారు పిలుస్తారు. ఓరిని. ఏంట్రా పొగరా? తేలిగా సీసీటీవీ పనిచేయలేదంటావు? నిజంగా పని చేయడం లేదు సార్. నాకేదో వీడి మీద డౌట్ గా ఉంది. నువ్వే కదా చంపావు, మర్యాద చెప్పు. ఏయ్, లేదు సార్, ముక్కుపుడు కమ్మ మీద ఒట్టు సార్, నాకేమీ తెలియదు. ఏమి చెయ్యలేదని చెప్పుంటే కూడా పర్వాలేదురా, కానీ నాకేమీ తెలీదు అంటున్నావు కదా. అక్కడేరా ఏదో ఉంది. అది ముక్కు ఒట్టేస్తున్నాడు సార్. అక్కడే ఉంది, మీరే అడగండి సార్. చొక్కలింగం, అయ్యా, నాకేదో వీడి మీద అనుమానంగా ఉంది. వీడిని స్టేషన్ తీసుకెళ్ళు, ఫోన్ చేసి వీడి సంగతి తెలుస్తా. సరే సరే, నాకేం తెలియదు సార్, నా మాట నమ్మండి సార్. నిజంగా నాకు తెలియదు సార్. ఏమయ్యా, భోజనం అయిందా? ఒకే ఒక ప్రశ్న సార్, దీని వెనక ఎవరున్నారు? ఏమైనా ఒకే రాత్రిలో 2 మర్డర్లు జరిగింది. చనిపోయింది ఓ ప్రముఖ రచయిత. అతి త్వరలో కనిపెడతాను. కనిపెట్టాక మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సార్, దీని వెనక ఎవరున్నారు? పౌడర్ విషయంగా వెళ్ళావే, ఏమైంది? సమాచారం తెలిసి మేము అక్కడికి వెళ్ళేలోగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు సార్. అయ్యో, అది జోలిం చేస్తే వర్షం కదా. సరే, మీ ఇద్దరిని నమ్మే వెళ్తున్నాను. ఫారెన్సిక్ కూడా జరుగుతుంది, సరేనా? సరే సార్. చొక్కలింగం, జాగ్రత్త మరి, చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదా? ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి, సరేనా? సరే సార్, వస్తాను. రండి సార్. సార్, హైదరాబాద్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఏరియాలో నిన్న రాత్రి జరిగిన వరుస హత్యల్ని ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్ సుందర్ కాసేపటి క్రితం అనుమానాస్పదంగా హత్య చేయబడ్డారు. రాత్రి పెట్రోల్ పనిలో ఉన్న ఇన్స్పెక్టర్ సుందర్ ఉదయం శవంగా కనపడిన ఆ దారుణమైన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే రాత్రి వరుసగా జరిగిన హత్యల్ని అడ్డుకోలేక హైదరాబాద్ పోలీసులు అల్లోలపడుతున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో అందరూ కంగారుగా ఉన్న పరిస్థితిలో ఈ కేసుని సిబిఐకి మార్చమని ఎన్నో రాజకీయ నాయకులు మరియు సోషల్ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. మర్డర్ జరిగి 2 రోజులైంది, అంతలోపలికే సిబిఐ పోలీసు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కేసులని మన కంటగడుతున్నారు. ఇది ఎప్పుడూ మనకు జరుగుతూ ఉండేదే కదా సార్. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ ఆఫీసర్ని పంపబోతున్నారు? ఎవరు అతను చాలా ఆవేశపరుడు. ఇదిగో నారాయణ స్వామి, 3 మర్డర్లు, పై ఆఫీస్ దగ్గర నుంచి ఒకటే ప్రెషర్. దాన్ని ఏం చేయమంటావు? అది కాదు సార్, ఒక స్టేజ్ తర్వాత కొట్టి విచారిస్తున్నారు.